సో, మీరు అసింక్రోనస్ యాక్టివిటీని అంటే క్యూ మెథడ్ ద్వారా కాల్ చేసిన అసింక్రోనస్ యాక్టివిటీని ట్రేస్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు? ఓకే. సో, ఇదొచ్చేసరికేందంటే ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట. ఓకే. సో, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇలా అడిగితే మనం ఏం చెప్పాలి అనంటే, మనకు తెలిసిందే గదా! ఇప్పుడు జనరల్‌గా మనకు కాల్ అండ్ బ్రాండ్ వచ్చేసరికి ఏంటి అనంటే పార్షియల్ అసింక్రోనస్. అది మనకు సేమ్ థ్రెడ్‌లో ఉంటుంది. అదే ఇప్పుడు మనకు క్యూతోని వాడినప్పుడు వచ్చేసరికి ఏంటి అనంటే డిఫరెంట్ థ్రెడ్‌లో ఉంటుంది గాబట్టి, దాన్ని మనం ట్రేస్ ఎలా చేయాలి అనంటే, ఇప్పుడు సింపుల్‌గా మనము ఇక్కడ ట్రేస్ చేసిన తర్వాత ఇక మన సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే. ఈ సెట్టింగ్స్‌లో మనకొచ్చేసరికి ఏంటంటే అసింక్రోనస్ యాక్టివిటీ అనేది ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఓకే. దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఒక్కసారి దీన్ని రన్ చేద్దాం. ఓకే. సో, రన్ చేసిన తర్వాత ఇక్కడ మనకొచ్చేసరికి ఏంటి అనంటే ఒక సెపరేట్ థ్రెడ్‌లో మనకు ఈ క్యూ యాక్టివిటీ అనేది రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేస్తే ఏమవుతుంది అనంటే ఏదైతే ఆ డిఫరెంట్ థ్రెడ్ ఉంటుందో అది అక్కడ మనకు ఆ స్టెప్స్ అన్నీ ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చరికి ఏంటి అనంటే అసింక్రోనస్ యాక్టివిటీని ట్రేస్ చేయొచ్చు.